పెద్ది ప్రమోషన్స్ అంతా ఒక ఎత్తు, ప్రమోషన్స్లో పెద్ది ఇస్తున్న స్టేట్మెంట్ మరో ఎత్తు. ఎందుకంటే పెద్దిని రామ్ చరణ్ తన కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అని మాత్రం చెప్పి ఊరుకోవటం లేదు. తన కెరీర్లోనే నెంబర్ 1 మూవీ అంటూ పెద్దిని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. దీంతో మగధీర, రంగస్థలం, ట్రిబుల్ R సంగతి ఏంటని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. పెద్ది ప్రమోషన్స్ లో రామ్ చరణ్ చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిస్కస్ అయ్యేలా చేస్తున్నాయి. 20 ఏళ్ల కెరియర్ లో 15 సినిమాలలో నటించాడు రామ్ చరణ్. ఇందులో చాలా చిత్రాలు చరణ్ నటనకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చాయి, ఇంటర్నేషనల్ వైడ్ గా పాపులారిటీ తెచ్చిపెట్టాయి. కానీ పెద్ది మాత్రమే తన కెరియర్ లో నెంబర్ 1 మూవీ అని, ది బెస్ట్ మూవీ అని చెప్పుకురావడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. రామ్ చరణ్ అంటే మగధీర, రంగస్థలం, ట్రిపుల్ R వంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఈ చిత్రాలలో రామ్ చరణ్ నటనపై ప్రశంసల వర్షం కురిసింది. ప్రపంచవ్యాప్తంగా మెగా పవర్ స్టార్ కు అభిమానులను తెచ్చిపెట్టింది. అయినప్పటికీ పెద్ది మాత్రమే తన కెరియర్లో బెస్ట్ మూవీ అని చరణ్ చెప్పుకురావడంతో ఈ సినిమాపై అంచనాలు పెంచుకురావడం మాత్రమే కాకుండా మెగా అభిమానుల్లో, సినీ వర్గాలలో ఈ స్టేట్మెంట్ పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగేలా చేస్తోంది. జూన్ 4న రిలీజ్ కి రెడీ అవుతున్న పెద్ది ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ మీద ఉన్నాయి. భోపాల్ ఈవెంట్ ను గ్రాండ్ గా ముగించారు. తర్వాత శాండల్వుడ్ లోనూ ప్రమోషన్స్ కంప్లీట్ అయ్యాయి. ఈ 2 ఈవెంట్స్ లోనూ పెద్ది తన కెరియర్ లో నెంబర్ 1 మూవీ అంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. మరోవైపు సోషల్ మీడియాలో ఈ సినిమా స్పెషల్ సాంగ్ వైరల్ అవుతోంది. సినిమాకు 2 హీరోలు డిమాండ్ చేసే దర్శకులను చూసి ఉంటారు, లేదా సినిమాకు 2 హీరోయిన్స్ ఉండాలని పట్టుబట్టే దర్శకులను చూసి ఉంటారు. కానీ సినిమాకు 2 మ్యూజిక్ డైరెక్టర్స్ అనేది లేటెస్ట్ ట్రెండ్ గా కనిపిస్తోంది. ఒకరు పూర్తిగా పాటలకు పరిమితం అవుతారు, మరొకరు బ్యాక్గ్రౌండ్ వర్క్ చూసుకుంటారు. ఈ ట్రెండ్ ఇప్పుడు పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. ఇటీవల దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన 2 చిత్రాలకు చివరి నిమిషంలో తమన్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. తమన్ సాంగ్స్ కంపోజ్ చేసే సినిమాకు అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తాడట. ఇంతకీ ఏంటా చిత్రం అనుకుంటున్నారా? సల్మాన్ కొత్త చిత్రం. దిల్ రాజు నిర్మాతగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటిస్తున్న కొత్త చిత్రం ఇటీవలే ఘనంగా ప్రారంభించుకొని వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఈద్ కానుకగా విడుదల కానున్న ఈ మూవీకి ది మెసెంజర్ అనే టైటిల్ అనుకుంటున్నారట. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసమే సౌత్ ఇండియా టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అనిరుద్ధ్, తమన్ రంగంలోకి దిగుతూ ఉన్నారని సమాచారం. మొత్తంగా టాలీవుడ్ లో మొదలైన డబుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ ట్రెండ్ మెల్లగా పాన్ ఇండియాకు విస్తరిస్తుంది. ఇటీవలే విజయ్ దేవరకొండ నటిస్తున్న కొత్త చిత్రం రౌడీ జనార్దనకు 2 మ్యూజిక్ డైరెక్టర్స్ ను ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కృష్ణోక్ సావీర్ తో పాటు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ మిశ్రా రంగంలోకి దిగాడట. ఇలా ఎందుకు అంటే ఇప్పుడు తెరకెక్కే చిత్రాలకు సాంగ్స్ తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కు కూడా ఇంపార్టెన్స్ పెరిగింది. దీంతో బ్యాలెన్స్ కోసం మేకర్స్ 2 మ్యూజిక్ డైరెక్టర్స్ ట్రెండ్ కు జిందాబాద్ కొడుతున్నారు. స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకుంటే ఇమీడియట్ గా మార్కెట్ ను విస్తరిస్తున్నారు హీరోయిన్స్. శ్రీలీల టాలీవుడ్, ఆ తర్వాత కోలీవుడ్, బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ఇక పూజా హెగ్డే సేమ్ ట్రెండ్ ఫాలో అవుతోంది. రీసెంట్ గా భాగ్యశ్రీ కూడా కోలీవుడ్ లో డైరెక్ట్ మూవీ కమిట్ అయింది. కానీ మీనాక్షి మాత్రమే చాలా వరకు టాలీవుడ్ కు పరిమితమైంది. గతంలో ఆల్రెడీ కోలీవుడ్ లో ఒక మూవీ చేసి కూడా మళ్ళీ అటు చూడలేదు. చాలా కాలం తర్వాత ఓ బైలింగ్వల్ ప్రాజెక్ట్ తో కోలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తోంది మీనాక్షి. కెరీర్ లో 30వ సినిమాను తెలుగులో చేయాలని డిసైడ్ అయ్యారు కార్తీ. మ్యాడ్ సిరీస్ మూవీస్ తీసిన కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నాగవంశీ నిర్మాతగా కార్తీ తెలుగు చిత్రం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా మీనాక్షి అడుగుపెట్టింది. కార్తీ నటిస్తోంది తెలుగు చిత్రమే అయినప్పటికీ తమిళంలోనూ భారీ ఎత్తున విడుదల కానుంది. దీంతో చాలా కాలం తర్వాత మీనాక్షి కూడా మళ్లీ కోలీవుడ్ రీ ఎంట్రీకి రెడీ అవుతోంది. గతంలో కోలై, విజయ్ చిత్రం గోట్లో కనిపించింది మీనాక్షి. అయితే ఈ 2 చిత్రాల్లో పాత్రలు తనకు గుర్తింపు ఇవ్వకపోవడంతో కొంతకాలంగా కోలీవుడ్ కు దూరంగా ఉంది మీనాక్షి. ఇప్పుడు కొంత గ్యాప్ తర్వాత బైలింగ్వల్ మూవీతో కోలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తోంది. వచ్చే సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు దర్శకుడు కళ్యాణ్ శంకర్. వెళ్ళక ఈ మధ్య కోలీవుడ్ కు తిరిగి వెళ్లాడు ధనుష్. అదే కరా చిత్రం ఈ వారమే ఓటీటీలోకి వచ్చేస్తోంది. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం మెప్పించలేకపోయింది. దీంతో టాలీవుడ్, బాలీవుడ్ లో తన చిత్రాలు మెప్పిస్తున్నప్పటికీ కోలీవుడ్ లో ఎందుకు ఆడటం లేదని ఆలోచనలో పడ్డాడు ధనుష్. ఇమీడియట్ గా తన దగ్గర నుంచి తంబీలు ఏం ఆశిస్తున్నారో అర్థం చేసుకున్నాడు. అందుకు తగ్గట్టే మార్చి మాస్ మసాలా డైరెక్టర్ తో స్టోరీ డిస్కషన్స్ జరుపుతున్నట్లుగా సమాచారం. తెలుగులో కుబేరా 100 కోట్లకు పైగా కలెక్షన్స్, హిందీలో తేరే ఇష్క్ మే ఈ చిత్రం కూడా 100 కోట్లకు పైగా రాబట్టింది.
కానీ తమిళంలో ధనుష్ గతేడాది నటించిన ఇడ్లీ కొట్టు 70 కోట్లు, ఇప్పుడు రిలీజ్ అయిన కరా 50 కోట్ల లోపు వసూళ్లతో సరిపెట్టుకున్నాయి. కరా అయితే ఫ్లాప్ కిందికి వెళ్లిపోయింది. ప్రస్తుతం తమిళంలో 3-4 చిత్రాలు లైనప్ లో పెట్టాడు ధనుష్. అమరన్ దర్శకుడు రాజ్ కుమార్ పెరియాస్వామి డైరెక్ట్ చేస్తున్న కొత్త చిత్రంలో సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కీలక పాత్రలో మమ్ముట్టి నటించబోతున్నాడు. రాజ్ కుమార్ పెరియస్వామి తర్వాత మారీ సెల్వరాజ్ లైన్ లో ఉన్నాడు. ఇదంతా కూడా కరా రిలీజ్ కు ముందు ధనుష్ సెట్ చేసుకున్న లైనప్. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో ధనుష్ లైనప్ మారే అవకాశాలు ఉన్నాయి. ప్రయోగాలు, సీరియస్ సబ్జెక్ట్స్ ను దూరం పెట్టి శివతో మాస్ మసాలా మూవీ చేయాలి అనుకుంటున్నాడు ధనుష్. శివ అంటే గతంలో అజిత్ కు వీరం, వేదాలం, విశ్వాసం లాంటి మూవీస్ తీసిన దర్శకుడు. అయితే సూర్యతో ప్లాన్ చేసిన మెగా ప్రాజెక్ట్ కంగువా ఫ్లాప్ తో శివ ఈ మధ్య డీలా పడ్డాడు. అయితే కమర్షియల్ సినిమా తీయటంలో శివకు ఉన్న పట్టుపై ధనుష్ కు ఉన్న నమ్మకంతో ఇతనితోనే చిత్రం చేయాలనుకుంటున్నాడట. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లాడు. ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. సూర్య కరుపుతో కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొడుతున్నాడు. విక్రమ్ కమ్బ్యాక్ ప్రయత్నాల్లో ఉన్నాడు. మరి అజిత్ ఏం చేస్తున్నాడు? ఇంకా రేసింగ్ లోనే ఉన్నాడా? కొత్త చిత్రం ఎప్పుడు? కరుప్పు రిలీజ్ కి ముందు వరకు ఈ ఏడాది తమిళ సినీ పరిశ్రమకు 100 కోట్ల చిత్రం లేదు. ఇప్పుడు సూర్య చిత్రం తమిళనాడులోనే 150 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లు కొల్లగొట్టే దిశగా పరుగులు తీస్తోంది. సూర్య కంబ్యాక్ చూసి కోలీవుడ్ ట్రేడ్ కు ఎక్కడా లేని జోష్ వచ్చింది. అజిత్ కూడా గతేడాది గుడ్ బ్యాడ్ అగ్లీతో కోలీవుడ్ కు గట్టి కంబ్యాక్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత నుంచి కొత్త చిత్రంపై క్లారిటీ ఇవ్వటం లేదు. కొద్ది రోజులుగా అజిత్ తన ఫేవరెట్ స్పోర్ట్స్ రేసింగ్ లో బిజీగా ఉండటమే ఇందుకు రీజన్. అయితే అజిత్ కొత్త చిత్రం ప్రారంభం కాకపోవటానికి మరో కారణం కూడా ఉంది. అదే 150 కోట్ల రెమ్యూనరేషన్. ఎట్టకేలకు అజిత్ డిమాండ్ చేస్తున్న పారితోషికం ఇచ్చేందుకు ఒక నిర్మాణ సంస్థ ముందుకొచ్చింది. తమిళంలో అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ మరోసారి అజిత్ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమవుతోందట. గుడ్ బ్యాడ్ అగ్లీ దర్శకుడు అజిత్ కోసం రెడీ చేసిన స్టోరీని తెరకెక్కించేందుకు అజిత్ అడిగిన రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు సన్ పిక్చర్స్ రెడీగా ఉందట. ప్రస్తుతం ఇదే నిర్మాణ సంస్థ అల్లు అర్జున్ తో రాకా, జైలర్ 2, లోకేష్ కనగరాజ్ DC చిత్రాలు తీస్తోంది. ఇప్పుడు అజిత్ తో కొత్త చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చింది.